అమీర్ ఖాన్ క్యామియో మాత్రం చాలా ఫోర్స్ఫుల్ గా అనిపించింది. అసలు ఎందుకు పెట్టిండ్రు, అవసరమే లేదు కదా అన్నట్టు అనిపించింది నాకైతే. సో హలో గైస్, ఇందాకే కూలీ మూవీ చూసి వచ్చిన. సూపర్ స్టార్ రజనీకాంత్ 50 years కంప్లీటెడ్ ఇన్ ద ఇండస్ట్రీ. సో కూలీ మూవీ విషయానికి వచ్చేస్తే మాత్రం బిలో యావరేజ్ మూవీ అనిపించింది నాకైతే. రెగ్యులర్ ఫార్మాట్, రెగ్యులర్ కమర్షియల్ మాస్ మసాలా సినిమా ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఆ లోకేష్ మ్యాజిక్ ఏదైతే ఉంటుందో అది ఉంది. బట్ నాకు అందరికన్నా ఎక్కువ సౌబిన్ నచ్చిండు. అరే అసలు ఏం యాక్టింగ్, అసలు ఏం ట్విస్ట్లు, అసలు మస్తు అనిపించింది నాకైతే. ఆయన చూస్తున్నంతసేపు, స్క్రీన్ మీద ఉన్నంతసేపు, ఆ మోనికా సాంగ్ లో డాన్స్ మంచిగా అనిపించింది. ఆమెను ఏదో వేస్ట్ గా పెట్టుకున్నారేమో అనుకున్నా, బట్ నాట్. ఇట్ ఈస్ గుడ్ అనిపించింది. మెయిన్ గా నాకు నచ్చిన సీక్వెన్స్ ఏదైనా ఉందంటే అది ఉపేంద్ర గారి ఎంట్రీ, అది ఉపేంద్ర గారి ఎంట్రన్స్, అది మాత్రం మస్తు అనిపించింది. అక్కడ వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మస్తు ఉంది. అసలు మీరైతే ఫిదా అయిపోతారు ఆ మ్యూజిక్ కి, ఉపేంద్ర గారి ఎంట్రీకి. దాంతో పాటు రజనీకాంత్ ఇద్దరిది ఒక చిన్న ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. కానీ సినిమా అసలు ఆ ఫార్మాట్ చూస్తుంటే, అరే ఇందిరా బాబు ఇంత ఓల్డ్ ఫార్మ్ ఏమో 20 మందిని పెట్టుకొని కూలీ అంటాడు. నాకు అదే అర్థం కాదు. నాకు అక్కడే మండుతుంది. నాకు బ్యాక్ స్టోరీ పెట్టుకున్నప్పుడు కొంచెమన్నా ఐడియా ఉండాలి. అరే ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది మనకు అర్థం అవ్వాలి. వీళ్ళు బ్యాక్ స్టోరీ పెట్టుకున్నప్పుడు కూడా లిటరల్లీ కన్ఫ్యూజ్డ్ ఉంటుంది బ్యాక్ స్టోరీ మొత్తం. కలర్ డిఏజింగ్ లో రజనీకాంత్ గారిని మాత్రం వార్ 2 పరిస్థితి ఏందో నాకు తెలియదు. వార్ 2 ఆల్రెడీ బుక్ చేసుకున్నా, ఇది అయిపోగానే వెంటనే వెళ్ళిపోతాయి, ఇంకా మీకు దారిలోనే అప్లోడ్ అయిపోతుంది. శృతి హాసన్ ఇస్ జస్ట్ ఓకే ఇన్ హర్ రోల్. అండ్ రెబ్బా జాన్ కూడా ఉంది, ఆమెను ఎందుకు పెట్టుకున్నారో మరి ఆమెకి తెలియాలి. రెగ్యులర్ కమర్షియల్ రజనీకాంత్ గారి టిప్పిక్ అది అట్లా నడిచిపోయింది తప్పితే ఎక్కడ కూడా సూపర్ స్టార్ సినిమానే చూస్తున్నానా అన్నట్టు అనిపించింది నాకైతే. సెట్ అయిపోయిండు, ఇంకా పొటెన్షియల్ బయటికి తీసుకురావచ్చు అని అనిపించింది. షౌబిన్ సాహిర్ అయితే బెస్ట్ అంట ఈ మొత్తం సినిమాలో. షౌబిన్ గారిది సూపర్ ఉంది. సత్యరాజ్ గారిది జస్ట్ చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి అంతే తప్పితే అంతకుమించి ఎక్కువ ఉండదు. సో అది సంగతి. ఎవరైనా మూవీ బుక్ చేసుకొని ఉండి చూసి ఉంటే మాత్రం నేను చెప్పింది కరెక్టా కాదా అనేది కింద కామెంట్లో పెట్టండి. ఎందుకంటే మూవీ మాత్రం బిలో